జ్యోతిబా టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్టీల మధ్య విభేదాలు అభివృద్ధికి ఆటంకం కారాదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ భారీగా తరలి రావాలన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. పిఠాపురం నియోజకవర్గంలో 40 కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి ఎమ్మెల్సీ నాగబాబు వెల్లడి. కరాటే కళ్యాణి తమన్నా సింహాద్రికి నటి హేమ లీగల్ నోటీసులు స్పందించిన కరాటే కళ్యాణి. నేరాల నియంత్రణకు కృష్ణా జిల్లా పోలీసులు డ్రోన్ కెమెరాలు బహిరంగ మద్యం సేవిస్తున్న యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ప్రభుత్వాలు మారుతున్నా మనమెవరం శత్రువులం కాదని, పార్టీల మధ్య విభేదాలు ఉన్నా అందరం అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నారు. అల్లూరు జిల్లా డుమ్రిగూడ మండలం పెదపాడులో అడవి తల్లి బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రహదారులకు పవన్ శంకుస్థాపన చేశారు. అనంతరం 1000 కోట్లతో రోడ్ల నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టిన పవన్ వారం రోజుల్లో పనులు పట్టాలెక్కుతాయని తెలిపారు. అయితే అప్పటి నుంచి నేకటకి అంబార్సకే గుర్తించాలి మాత్రం లేదు సార్. కేవలం మా గిరిజనులుగా మిగిలిన అతి వెనుకబడ్డ జాతిల్లోనే మా 3 జాతీయులు 2 మంది సార్. పీవీటీజీ ప్రొమోటివ్ ట్రైబల్ గ్రూప్ ఉంది సార్. 5th షెడ్యూల్ ఏరియాలోనే ఎక్కువ వెనుకబడ్డ ప్రాంతంలోనే మనం ఎక్కువ వెనుకబడిన ప్రాంతం 3 జాతీయ సార్. ఇందులో కనీసం ఒక అధికారి వాతీసకి అయినా అవసరం మా ఉద్యోగకు గొలుసకి చాలా అసహించుకుంటున్నది. అంటే ఇంకా అప్డేట్లో హిల్లం సార్. అంటే చాలా వెనుకబడి మంజానం. ఒకప్పుడు తిండి కావచ్చు, చదువు కానీ చదివినం కానీ ఒక రిజర్వేషన్, ఒకప్పుడు మచ్చీసకే కనీసం రిజర్వేషన్ ఉపాధి లేకుండా చాలా వెనుకబడ్డాం మనం సార్. ఇప్పటికీ స్వాతంత్రం ఇన్ని రోజుల సంవత్సరం తర్వాత ఒక నిజంగా ఒక నాయకుడుగా మీరు అప్పుడు తొలి వివాహ చట్టం ನಂಗೆ మాట ಹೇಳ್ತೀರಿ సార్. ప్రజా పోరాట యాత్ర టైంలో ನಂಗೆ మాట ಹೇಳ್ತೀರಿ. ప్రజా పోరాట యాత్ర టైంలో మీరు మాట ಹೇಳ್ತೀರಿ సార్. అవును సార్. వచ్చారు సార్. చాలా సంతోషంగా మరి నిజంగా ఒకప్పుడు మమ్మల్ని నాయకుడు పట్టింపు కాకూడదు, ఎమ్మెల్యే పట్టింపు కాకూడదు, కనీసం కలెక్టర్ శాఖ జబ్బుగల శాఖ అసహించకూడని రోజుల్లో నేను ఒక హోదాలో మంది డిప్యూటీ సీఎంగా మధ్య మా ఇల్కాడ వచ్చి మరి ఎంత అదృష్టవంతులు నిజంగా సార్. ఈరోజు మంగే మా భావితరాలకి మంచి మార్గదర్శకంగా ఒక నిలబడిన వ్యక్తి అంబాస్ మనిషి ఇచ్చి మీరు సార్. అవును సార్. బులే కాలేజ్ ఎంబీఏ సార్. అవును సార్. మాది పెదపాడు విలేజ్ సార్. ఇదే గ్రామము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు నమస్కారం సార్. మా గ్రామాన్ని స్వాతంత్రం వచ్చి ఎన్ని రోజులు అవుతున్నా ఎవరు గుర్తించలేదు సార్. మీరు గుర్తించి మా గ్రామానికి వచ్చారు సార్. మమ్మల్ని ఎంతో ప్రేమించారు సార్. సమస్య ఉంది సార్. మేము కనీసము బయట వెళ్ళడానికి కూడా కాలినడకన వెళ్తున్నాము సార్. మాకు రోడ్డుతో పాటు బ్రిడ్జ్ కూడా సార్ కావాలి సార్. మాకు అక్కడ వంతెన డుమ్రిగూడకి పెద్దపాడుకు మధ్యలో వంతెన ఉంది సార్. గ్రామంలోనే వాటర్ వెళ్ళడానికి కూడా మాకు డ్రైనేజీ లేదు సార్. వర్షాకాలం వచ్చినప్పుడు వాటర్ అక్కడ స్టాక్ అయిపోయి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా మీరు ప్రేమించి మా గ్రామానికి వచ్చినంత అధికారులు ఎవరు మునుపటి రాలేదు సార్. అభివృద్ధి కావాలి సార్. మేము చాలా ఇబ్బంది పడినాం సార్. మా గ్రామంతా మాకు ತಂಗ ತಹಜಲಿಸ್ಕೆ కనీసం కాలి నడకలు హజీనం సార్. ఏనాకిచ్చి మా పీటీజీ గ్రామంతా కనీస సౌకర్యాలు ಇಲ್ಲ ఉంచి మీరు మమ్మ చాలా గుర్తించతారు సార్. అందుకు మేము చాలా రుణపడ మంజానం సార్. వెచ్చక ఫ్రెండ్స్ వ్యక్తిస్కే చాలా తక్కువ సార్. మీరు మమ్మ ప్రేమించి తెచ్చక అంబార్స్కే ప్రేమించ ఇల్లోరు సార్. ఏనాకిచ్చి సార్ మా ఇచ్చే మారుమూల ప్రాంతంతా మన డుమ్రిగూడ హెడ్ క్వార్టర్ దగ్గ మంజాన్స్కే మన నాట ఇప్పటి వరకు రోడ్డు వాహాలే సార్. కనీసము ఈ గ్రామంలో అనేక మనకు కావాల్సిన ఇది మనం సార్ అంబాసిస్కే తీర్చాల్సి కానీ నేను హెచ్చే హోదత మంజాన్స్కే మమ్మ గుర్తించవాతి సార్. కాబట్టి మా మమ్మీ చాలా రుణపడ మంజానం. ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో హన్మకొండలో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో జూబ్లీహిల్స్ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ మాగంటి గోపీనాథ్ యూసఫ్గూడలోని క్యాంపు కార్యాలయంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం పార్టీ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం చేయడం జరిగింది. కేసీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గం నుంచి 3000 మంది కార్యకర్తలతో హాజరు కావడం జరుగుతుందని తెలిపారు. మన ఆంధ్రరావు చంద్రబాబు నాయుడు రాగానే ఫస్ట్ సంతకం అది పెట్టాడు 4000 రూపాయల పైకి నుంచి. ఇక్కడ ఏం లేదు, ఎవరు ఇష్టం ఉంటారు. రాజ్యం అది అయిపోయింది. ఒకళ్ళు ఇప్పుడు ఢిల్లీకి 45 సార్లు పోయి రావడం జరిగింది.
ఏదైనా సరే ఢిల్లీ నుంచి రావాలి సార్. ఇక్కడ ఏదైనా ఇష్యూ అయితే అక్కడ ఇన్ఛార్జ్ వచ్చి కూర్చుని ఆమె చేస్తుంది. సీఎం గారు చేయరు ఇక్కడ. ఇప్పుడు ఆ యూనివర్సిటీ ఇష్యూలో కూడా ఆమె నటరాజన్ అయ్యారు, ఆమె వచ్చింది. మరి ఇక్కడ సీఎం గారికి ఏం వాల్యూ ఉంది? ఈ విధంగా పరిపాలన జరుగుతుంది. హైదరాబాద్ సిటీ నగర పబ్లిక్ చాలా బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరు అడుగుతున్నాం కదా, వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే టోటల్ రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఎవరి దగ్గర డబ్బులు లేవు, మార్కెట్ టైట్ అయిపోయింది. ఫస్ట్ టైం మేము 10 ఏళ్ల తర్వాత ఈ వాతావరణం చూస్తున్నాం హైదరాబాద్లో. హైదరాబాద్ అంటే ఇక్కడ నెంబర్ 1 సిటీగా మన దేశం అంతా ఉన్న అట్లాంటి సిటీని మీరు మొత్తం నాశనం చేసిండ్రు. కనుక మీరు ఏం భయపడద్దు. మనం ఈసారి పబ్లికే వచ్చి మన ఇంటి నుంచి లాక్కెళ్తారు. ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రజలు కూడా కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నారని చెప్పి అడుగుతున్నారు. మనకు హైదరాబాద్ సిటీ అంతా 1 సైడ్ ఉంది కాబట్టి ఇంకా మెజార్టీ పెరుగుతుంది. బాగా మెజార్టీ పెరుగుతుంది. రంజాన్తో పాటు బతుకమ్మ చీరలు ఇవ్వలేదు, క్రిస్మస్ గిఫ్ట్లు ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. ఏం మీకుంటారు మీకున్నాడు. पब्लिक ज्यादा कर रहे तो पब्लिक कन्फ्यूज हो गया था. नेगेटिव तो अपने अच्छा पॉजिटिव ज्यादा तो अपन గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో పవన్ కళ్యాణ్ నివాసంలో ఎమ్మెల్సీ నాగబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో 40 కోట్ల రూపాయలతో రోడ్లు అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ఇప్పటికే కొన్ని పనులు పూర్తయ్యాయని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా ఇన్ఛార్జ్ శ్రీనివాస్ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. గొల్లప్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు దాదాపు 89 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిన్న ప్రారంభించాం. ఈ ఆసుపత్రిలో సుమారు 23,146 మంది ప్రజలకు నిరంతరం సేవలు అవుతాయి. వైద్య సేవలు, 10 పడకల సామర్థ్యంతో 60 రకాల ల్యాబ్ పరీక్షలు, 172 రకాల మందులు, టీవీ, లెప్రసీ, ఎయిడ్స్ నియంత్రణ, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ వంటి జాతీయ ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణ ఇక్కడ నిరంతరం జరుగుతుంది. అలాగే నిన్న గొల్లప్రోలు తహసీల్దార్ గారి కార్యాలయం శ్రీ పవన్ కళ్యాణ్ గారు చొరవతోటి 60 లక్షల వ్యయంతో తహసీల్దార్ కార్యాలయం కోసం ఆధునిక సదుపాయాలతో నూతన భవనం నిర్మించారు. మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ఆవరణలోనే ఉండడం వల్ల ప్రజాసేవల పరిధి మెరుగుపడి ప్రజా వినతి దరఖాస్తులపై త్వరితగతిన చర్యలు తీసుకోవడానికి వీలుగా మారింది. అలాగే గొల్లప్రోలు నగర పంచాయతీ తాగునీటి సరఫరా అభివృద్ధి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పర్యటనలో తాగునీటి సమస్యలపై దృష్టి సారించారు. గొల్లప్రోలు పట్టణంలో 20 వార్డుల తాగునీటి సమస్య పరిష్కారం కోసం 65.24 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఈ నిధుల ద్వారా తాటిపర్తి బోర్లకి 2 సబ్మెర్సిబుల్ 20 HP మోటార్లను మార్చడం, ఒక కొత్త బోర్ ఏర్పాటు చేయడం, అలాగే 200 mm డయా HDPE పైప్ లైన్లు 600 మీటర్లు, 110 mm పైప్ లైన్ 466 మీటర్లు కొత్తగా వేయడం జరిగింది. లీకేజ్ రిపేర్ చేయడం, 12 పాత వాల్వులను కొత్త వాటితో మార్చడం, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో పంపు సెట్లు మరియు ఫిల్టర్ మీడియా చాంబర్లు కొత్తగా ఏర్పాటు చేయడం, ప్లాంట్ భవనానికి పెయింటింగ్ పనులు పూర్తి చేయడం. ఈ అభివృద్ధి పనులు కరాటే కళ్యాణి తమన్నా సింహాద్రికి నటి హేమ లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిసింది. తన పరువు ప్రతిష్టను భంగం కలిగించారని లీగల్ నోటీసులు పంపించారు. అయితే ఈ నోటీసులపై తాజాగా కరాటే కళ్యాణి స్పందించారు. హేమ నుంచి వచ్చిన నోటీసులు అందుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తాను విజయనగరంలో ఉన్నానని, హైదరాబాద్ రాగానే తాను కూడా లీగల్ ముందుకు వెళ్తానని పేర్కొన్నారు. నేను మీ కరాటే కళ్యాణి. పొద్దున్నుంచి నాకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కాల్ చేస్తున్నారు. హేమ గారు మీకు నోటీసులు పంపించారట, నిజమేనా? ఎస్, నేను రిసీవ్ చేసుకున్నాను నోటీసులు. అవి నేను నాకు అబద్ధాలు చెప్పడం రాదు. నేను ఎక్కడున్నాను ఏంటి అనేది అన్ని క్లియర్గా నిజాలు చెప్తాను. సో నేను మా ఊర్లో ఉన్నాను ఇప్పుడు, కాబట్టి నేను మీ అందరికీ రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను విజయనగరంలో ఉండడం వల్ల.
నాకు నోటీసులు నేను తీసుకున్నాను, నా పనుల మీద నేను వచ్చేసాను. సో దానివల్ల నేను కూడా లీగల్ ఫైట్కి సిద్ధంగానే ఉన్నాను. ఆవిడకి నేను రిప్లై ఇస్తాను, అలాగే నా నోటీసులు కూడా వాడికి అందుతాయి. ఎందుకంటే నేను మీడియాలో ప్రచారమైన వాటిని నేను కూడా మాట్లాడాను. అంతకుమించి నేను డిబేట్లో తప్ప ఇంకెక్కడ ఆవిడ పర్సనల్గా వ్యక్తిగతంగా నాకేం గ్రడ్జ్ లేదు. అలా ఉంటే మా అసోసియేషన్లో ఆవిడ పైన వేసిన సస్పెన్షన్ ఎత్తివేసేటప్పుడు నేను కూడా మాలో జాయింట్ సెక్రటరీగా నేను కూడా ఓటు వేసింది ఆవిడకే. సరేలేండి, అయింది, దానికి సంబంధం లేదు, ఆవిడ్ని మనం సస్పెన్షన్ పెట్టడం కరెక్ట్ కాదు, తీసేసేయండి అని నేను కూడా సపోర్ట్ చేశాను. నాకు పర్సనల్ గ్రడ్జ్ ఆవిడ పైన ఉంటే నేను ఆ సస్పెన్షన్ టైంలో కూడా నేను ఆవిడకి ఓటు వేయకూడదు కదా మరి. సో నాకు పర్సనల్గా నాకే లేదు. ఆవిడ ఎందుకో ఇన్ని నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు మీడియాలో నాకు అటెన్షన్ తగ్గింది, నాకు కొంచెం నా పేరు వినిపించాలనుకొని దానికి ఎవరైతే కరెక్ట్ అని కరాటే కళ్యాణ్ కరెక్ట్ అని నా పేరు ఎంచుకున్నట్టున్నారు. సో నా మీద ఏదో 5 కోట్లకి వాయిదా ఏదో దావా వేస్తున్నట్టుగా ఏదో పంపించారు. పర్వాలేదండి, ఎందుకంటే అటెన్షన్ సీకింగ్ అందరికీ ఉంటుంది, అది ఆవిడ నన్ను వాడుకుంటున్నారు, నాకేం పర్వాలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. నేను లీగల్ ఫైట్కి వెళ్తాను. ఎక్కడ మనం తగ్గేదే లేదన్నట్టుగా అస్సలు మనం తగ్గాం. కాబట్టి మన తప్పే లేదు ఇందులో. మీడియా అందరి మీద వేసిన తర్వాత నా మీద వేయాలి, ఎందుకంటే మీడియాలో వచ్చిందే నేను ప్రచారం చేశాను. సో మీతో పెట్టుకోలేక నేనేమన్నా భయపడతానేమో అనుకొని పంపించినట్టున్నారు. ఎవరు భయపడరండి, చట్టం ఎవరికి చుట్టం కాదు. నా పని నేను చేసుకెళ్తాను, ఆవిడ పని ఆవిడ చేసుకెళ్తున్నారు. ఖచ్చితంగా నేను కూడా లీగల్ ఫైట్ చేస్తాను. ఖచ్చితంగా ధర్మం వైపే ఉంటుంది ఎప్పుడు కూడా. నేను తప్పు చేయలేదు, నేను భయపడాల్సిన అవసరం కూడా నాకు లేదు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నేరాల నియంత్రణకు కృష్ణా జిల్లా పోలీసులు డ్రోన్ కెమెరాలు వాడుతున్నారు. తాజాగా గుడివాడ పరిధిలోని బహిరంగంగా మద్యం సేవిస్తున్న యువకులను డ్రోన్ వెంబడించింది. ఇది చూసి వారు పరుగులు తీయగా పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఆయన ఇంటి వద్ద మెయిన్ రోడ్లో బైక్స్పై ఫ్లెక్సీలతో ఆయన అభిమానులు మంగళవారం సందడి చేశారు. జై బన్నీ అనే నినాదాలతో రోడ్డుపై అభిమానులు రచ్చ చేశారు. ఈ నేపథ్యంలోని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కలగజేసుకుని అభిమానులను చెదరగొట్టారు. ఏపీ మాజీ డిప్యూటీ సీఎం తమ్మునికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వైసీపీ నేత మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాకు కడప కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. 2022లో కడపలో ఓ భూమి వివాదంలో జరిగిన గొడవలో తన అనుచరులతో కలిసి అహ్మద్ బాషా దాడి చేసినట్లు ముస్తాక్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అహ్మద్ బాషాను పోలీసులు ముంబైలో అరెస్ట్ చేసి రాష్ట్రానికి తీసుకుని వచ్చారు. కాగా ఈ కేసులో అహ్మద్ను 8 గంటల పాటు విచారించిన పోలీసులు అనంతరం కడప కోర్టులో ప్రవేశపెట్టక 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. అహ్మద్ బాషాను పోలీసులు కడప సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా ఇన్నాళ్లు కువైట్లో తలదాచుకున్న అహ్మద్ రంజాన్ పండుగకి కడప వచ్చారు. మరోసారి కువైట్ పారిపోతుండగా ముంబై ఇమిగ్రేషన్ అధికారులకు చిక్కాడు. కాగా మరో 3 కేసులు అహ్మద్ పై నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఆరుగోలను గ్రామ సమీపంలోని రహదారిపై సాంకేతిక కారణాల వల్ల భారీ లోడుతో వెళ్తున్న లారీ నిలిచిపోయింది. అయితే ప్రజలకు ఇబ్బంది కలగటంతో అటుగా వెళుతున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెంటనే స్పందించి స్థానికుల సహాయంతో లారీని పక్కకు నెట్టారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనను అభినందించారు. అలా
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 7 లక్షల విలువైన 14 కిలోల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 10వ ప్లాట్ఫామ్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఓ బ్యాగును పరిశీలించగా 5 ప్యాకెట్ల గంజాయి లభ్యమైంది. గంజాయి ఎవరిచే ఉంచబడిందనే అంశంపై పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు చేసేందుకు విచారణ ముమ్మరం చేశారు. తెలంగాణ శాసన మండలి సభ్యునిగా సిపిఐ నేత నెల్లికంటి సత్యం, బీజేపీ నేత అంజిరెడ్డి, బీజేపీ నేత మల్కా కొమరయ్య, పింగళి శ్రీపాల్ రెడ్డి ప్రమాణం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన ఛాంబర్లో ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలు లక్ష్మణ్, రఘునందన్ రావు, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై అంజిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శబ్దశక్తులతో నిర్వహిస్తానని దేవశక్తిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసన పరిషత్తు సభ్యుడినైన మల్కా కొమరయ్య అని నేను సభా నియామకాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయ గౌరవాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసన పరిషత్ సభ్యుడిగా సత్యం నెల్లికంటి అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టం వర్క్స్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మచిలీపట్నం ముస్లిం సమాజం నిరసన చేపట్టింది. వెంటనే బేషరతుగా వర్క్స్ బోర్డు సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున సుమారుగా 5,000 మందితో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీ కార్యక్రమంలో ముస్లిం సోదరులకు తోడుగా మేమున్నాం అంటూ మద్దతుగా తెలుపుతూ హిందూ సోదరులు, క్రైస్తవ, దళిత సోదరులు పాల్గొన్నారు. వివిధ రాజకీయ పార్టీల మద్దతు తెలుపుతూ ఈ కార్యక్రమంలోని పాల్గొని వాళ్ళ యొక్క సహాయాన్ని అందిస్తూ మీకు మద్దతుగా మేముంటాము అని భరోసా ఇచ్చారు. కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అత్యుత్సాహం ప్రదర్శించి అడ్డంగా బుక్కయ్యారు. శ్రీరామనవమి సందర్భంగా విరూపాక్షి స్వగ్రామం చిప్పగరలోని కొండ వీధిలో ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి రాములూరి కళ్యాణం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే హోదాలో విరూపాక్షి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా విరూపాక్షి చేతికి వేద పండితులు మంగళసూత్రాన్ని ఇవ్వగా ఎమ్మెల్యే స్వయంగా సీతమ్మ వారి మెడలో కట్టేశారు. అయితే దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో
హిందూ సంఘాల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే విరూపాక్షి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఎమ్మెల్యే విరూపాక్షి స్పందించారు. మీడియా వేదికగా సంజాయిషి ఇచ్చారు. తెలియక చేసిన తప్పు అని, పండితులు చెప్పిన ప్రకారం తాను చేశానని, ఉద్దేశపూర్వకంగా చేయలేదని చెప్పారు. సామాన్య భక్తుడిగానే గుడికి వచ్చారని, సీతారాముల కళ్యాణం జరుగుతుండగా పండితుల సూచన మేరకు మాంగళ్యం సీతమ్మ వారి మెడలో వేశానని సంజాయిషి ఇచ్చారు. ఇలా చేయడం తప్పేనని ఎమ్మెల్యే ఒప్పుకుంటూ క్షమాపణ చెబుతున్నట్లు ఓ వీడియో విడుదల చేశారు. తన వల్ల పొరపాటు జరిగిందని, పొరపాటుకు చింతిస్తున్నానని, ఈ ఘటన ఎవరికైనా బాధ పెట్టి ఉంటే క్షమాపణలు చెబుతున్నారని ఆ వీడియోలో విరూపాక్షి చెప్పుకొచ్చారు. అయినా తాను కావాలని ఈ పని చేయలేదని, తన చేతికి మంగళసూత్రం ఇచ్చిన పండితులు చెబితేనే దానిని సీతమ్మ మెడలో వేశానంటూ ఆయన చెప్పుకొచ్చారు. నేను ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని మాట్లాడుతున్నాను. హిందూ మత పెద్దలందరూ నన్ను క్షమించాలి. ఎందుకంటే నిన్నటి రోజున సీతారాముల కళ్యాణోత్సవం మా చిప్పిగిరి గ్రామంలో జరిగింది. ఆ జరిగినందుకు నేను ఒక భక్తుడిగా పోయినా నేను. ఎందుకంటే నేను హిందూ సంప్రదాయాన్ని తప్పకుండా కాపాడేవాడిని. ఎందుకంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి దైవభక్తి అంటే ఎక్కువ నాకు. ఎందుకంటే శివాలయాలు కానీ ఏదన్నా కానీ ప్రతి ఒక్క దేవాలయాలు ఎవరైనా వచ్చినా కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఏదో నా తోచినంత ఇచ్చుకంటే వచ్చినాను. అలాంటిది నిన్న మా ఊరందరి మధ్యలో మా చిప్పిగిరి గ్రామస్తులు మొత్తం సీతారాం కళ్యాణోత్సవంకి వచ్చినారు. అందరూ చూస్తున్నాగానే నేను అందలాగానే ఓ భక్తులుగా పోయినాను అక్కడికి. అక్కడ అందరూ చూస్తున్నాగానే మన వేద పండితుడు నా చేతికి, అన్న మీరు సీతమ్మ మెడలో తాళి వేయమంటే వేసిన తప్ప, ఇది నాకు తప్పని తెలిసి, నాకు అప్పుడు తప్పని తెలిసింటే అసలు నేను ఏచేవాడు కాదు. ఎందుకో బ్రాహ్మణుడు ఇస్తున్నాడు కదా, ఆయన మాట ఎందుకు కాదనలేనే నేను ఆ పని చేసినాను. అది తప్పైతే మన హిందూ సాంప్రదాయం పెద్దలందరూ ప్రతి ఒక్కరూ అందరికీ నేను క్షమాపణ కోరుతున్నాను. ఎందుకంటే నేను ఒక భక్తుడు. నేను దాదాపుగా అయ్యప్ప స్వామి మాల నేను 15 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాను. నేను శివుని అయితేనేమి, నేను రాముని అయితేనేమి, విష్ణువు అయితేనేమి, ప్రతి ఒక్కరిని నేను చాలా భక్తితో కొలుస్తాను. అలాంటిది నేను ఎప్పుడూ హిందూ సాంప్రదాయాన్ని నేను ఎప్పుడూ తప్పేవాడు కాదు. అలాంటిది ఈరోజు నాకు తెలియకుండా తప్పిది. నాకు తెలిసి అయితే అస్సలు నేను ఏ తప్పు చేయను. ఈరోజు కొంతమంది దాన్ని తప్పు అంటున్నారు కాబట్టి నేను ప్రతి ఒక్కరికి నేను ఆలూరు ఎమ్మెల్యేగా విరూపాక్షి నేను అందరికీ నేను క్షమాపణ కోరుతున్నాను. నన్ను క్షమించండి. ఇట్లు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్టీల మధ్య విభేదాలు అభివృద్ధికి ఆటంకం కారాదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ భారీగా తరలి రావాలన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. పిఠాపురం నియోజకవర్గంలో 40 కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి, ఎమ్మెల్సీ నాగబాబు వెల్లడి. కరాటే కళ్యాణి తమన్నా సింహాద్రికి నటి హేమ లీగల్ నోటీసులు, స్పందించిన కరాటే కళ్యాణి. నేరాల నియంత్రణకు కృష్ణా జిల్లా పోలీసులు డ్రోన్ కెమెరాలు, బహిరంగ మద్యం సేవిస్తున్న యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి న్యూస్.